హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. దేశంలో కుట్రలు జరుగుతున్నాయి లేదా దేశం మీద కుట్రలు జరుగుతున్నాయి. ఇది ప్రతి ఒక్కళ్ళలో వినబడుతున్నమాట. కానీ ఏమిటి ఆ కుట్ర, ఎందుకోసం ఆ కుట్ర? 240 సీట్లకి భారతీయ జనతా పార్టీ పరిమితమైన నేపథ్యంలో మళ్ళీ ఆరంభమైందా, లేదా అంతకుముందు ఉన్నది కొనసాగుతోందా? కాశ్మీర్లో తాజాగా జరుగుతున్న పరిణామాలు, లేదంటే మణిపూర్ అంశాలు, అలాగే అంతర్జాతీయంగా అమెరికా ఎన్నికల ఇంపాక్ట్ భారతదేశం మీద ఎట్లా ఉండబోతోంది, రష్యాకి వెళ్ళొచ్చినటువంటి మోడీ ఉక్రెయిన్కి వెళ్ళబోతూ ఉండటం వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి? ఈ అంశాలకు సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. నమస్తే. కాశ్మీర్ అంశాన్ని ఏ కోణంలో చూడాలి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్ని? కాశ్మీర్లో మనం చూస్తే కనుక ఇప్పుడు జరుగుతున్న ఘటనలన్నీ కూడాను 90% పైబడి జమ్మూ ప్రాంతంలో జరుగుతున్నాయి. కాశ్మీర్ ప్రాంతంలో జరగట్లేదు. కాశ్మీర్ ప్రాంతంలో ఒకటి అడపదడప గతంలో ఉండేవి ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. కుప్వాడలో నేను ఒక ఎన్కౌంటర్ జరిగింది, అంతకంటే ముందర అనంతనాగ్ జిల్లాలో ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఈ రెండు మినహాయిస్తే కనుక జరిగిన ఘటనలన్నీ కూడాను మనకు రియాసీ కావచ్చు, లేదా మనకు దోడా, కిష్త్వర్, అలాగే మనకు ఇతరత్ర మనకు రజౌరి కావచ్చు, ఇటువంటి ప్రాంతాలన్నీ జమ్మూ ప్రాంతంలో జరుగుతున్నాయి. ఎందుకంటే జమ్మూ ప్రాంతము జనరల్ గా మనకు శాంతియుతంగా ఉంటుంది. అక్కడ వేర్పాటువాదం అన్నది లేదు. అక్కడ ఉన్న ముస్లిమ్స్ కూడా చాలా మంది మన ఫోర్సెస్ లో చేరతారు. రజౌరి ఫర్ ఇన్స్టెన్స్, రజౌరి నుంచి చాలా మంది సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ లో చేరినటువంటి ఉదంతాలు మనకు ఉన్నాయి. రాష్ట్ర రైఫల్స్ ఇక్కడ అంతా కూడాను రజౌరి నుంచి చాలా మంది చేరతారు ముస్లిమ్స్ వాళ్ళు. అయినా కానీ వాడు వేర్పాటువాదం లేదు. అక్కడ ఈ వేర్పాటువాదం తీసుకొచ్చి అక్కడ ఒక విధమైనటువంటి అస్థిర వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నది. ఈ ఘటనలో అంతా కూడాను రమారమి 95% పైబడి చనిపోయినటువంటి ఉగ్రవాదులందరూ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళే. అంటే దానివల్ల మనకి ఏమర్థమవుతుందంటే లోకల్ రిక్రూట్మెంట్ వాళ్ళకి తగ్గిపోయింది అని అర్థమవుతుంది. లోకల్ కాశ్మీరీ యువకులని వాళ్ళు ప్రేరేపించి వాళ్ళను టెర్రరిజం సైడ్కి తీసుకువెళ్ళడం అనేది తగ్గిపోయింది. కాబట్టి డైరెక్ట్ గా పాకిస్తానే పంపించి చేస్తాం. రెండవది, అక్కడ దొరికినటువంటి అస్త్రాలు స్పెషల్ కమాండో ఫోర్సెస్ పాకిస్తాన్ దగ్గర మాత్రమే ఉండేటువంటి అస్త్రాలు మనకు దొరికాయి. కాబట్టి ఒక పెద్ద ప్రశ్న పుడుతున్నది. అక్కడి నుంచి టెర్రరిస్ట్ రావట్లేదు, ఆర్మీ యొక్క రెగ్యులర్సే వస్తున్నారు. బహుశా రిటైర్ అయినటువంటి వాళ్ళని పంపించారా, లేదా ఈరోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఇక్కడికి పంపించారా అన్నది ఒక పెద్ద ప్రశ్న. సో ఎనీవే, పాకిస్తాన్ అన్నది మళ్ళీ చేస్తున్నది ఇది. దాని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ ఆల్రెడీ చాలా చితికిపోయి ఉంది, వాళ్ళ ఎకానమీ దెబ్బతినింది. వాళ్ళకు ఇటువంటి మళ్ళీ భారతదేశంతో యుద్ధం చేసే క్షమత లేదు వాళ్ళకు. ఇటువంటి పరిస్థితులలో వాళ్ళు మరి ఇటువంటి దుశ్చర్య ఎందుకు చేస్తున్నారు అంటే కనుక తప్పకుండా వాళ్లకు ఎవరు ఫండింగ్ ఇస్తున్నారో వాళ్ళ ప్రేరణతోటి వాళ్ళు ప్రేరేపిస్తేనే జరుగుతుంది అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పాకిస్తాన్ని ప్రేరేపించే వాళ్ళు ఎవరు? రెండు శక్తులు ఉన్నాయి. చైనా ఉన్నది, అమెరికా ఉన్నది. ఈ ఇద్దరిలో ఎవరైనా ఉండొచ్చు, లేదా ఇద్దరు కలిసి కూడా చేస్తుండొచ్చు. భారతదేశాన్ని కంట్రోల్ చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన దృక్పథం ఈ రెండు దేశాల్లో ఉన్నాయి. ఇప్పుడు సెప్టెంబర్ లోపు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరగాలి అని చెప్పేసి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. ప్రభుత్వం కూడా అదే దిశగా పనిచేస్తున్నది, ఎలక్షన్ కమిషన్ కూడా పనిచేస్తున్నది. సో అక్కడ ఎన్నికలు జరిగితే కనుక ఇది నార్మల్ స్టేటే, ఇక్కడ వేర్పాటువాదం లేదు, భారతదేశంలో వాళ్ళు అభిన్న భాగంగా ఉండదలుచుకున్నారు అన్నటువంటి భారత నెరేటివ్ ముందుకు వెళ్తుంది. కాబట్టి దాన్ని నాశనం చేయడానికి కోసం ఇక్కడ అస్థిరత ఉన్నది, ఇక్కడ సెక్యూరిటీ లేదు కాబట్టి ఓటింగ్ ఎవరు వేయడానికి ముందుకు రావట్లేదు. కాబట్టి ఇది ఒక ఇంటర్నేషనల్ డిస్ప్యూట్ అని చెప్పవలసిన ఒక ఆవశ్యకత పాకిస్తాన్కు ఉన్నది. దానిని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు వీళ్ళు. జమ్మూ ప్రాంతంలో మీరు వినే ఉంటారు సాయి గారు, అక్కడ మనకు పెద్ద లిథియం డిపాజిట్స్ దొరికినాయి. చాలా ప్రపంచంలోనే 4వ స్థానం 5వ స్థానంలో ఉన్నంత ఖనిజాలు అక్కడ దొరికాయి మనకు జమ్మూ ప్రాంతంలో. అది కూడాను ఈ మన వైష్ణోదేవి చాలా దగ్గర, వైష్ణోదేవి ప్రాంతం రియాసీకి చాలా దగ్గరగా మనకు ఈ నిధులు దొరికాయి. అందుకనే రియాసీలో అటాక్ జరిగింది మనం చూస్తే కనుక. తర్వాత దాని యొక్క ఆక్షన్ కూడా ఈరోజు ప్రభుత్వం రద్దు చేసింది. ఎందుకంటే దానికి బిడ్డింగ్ చేయడానికి రావాల్సినంత వాళ్ళు బిడ్ చేయలేదు. అంటే వాళ్ళ మీద ఎటువంటి ఒత్తిళ్లు వస్తున్నాయి, ఎటువంటి భయం, వాళ్ళ మీద ఎటువంటి థ్రెట్స్ వస్తున్నాయి అనేది మనం ఒక పెద్ద సూచన మనం అర్థం చేసుకోవాలి దీంట్లో. కాబట్టి ఈ యొక్క భారతదేశం లిథియం డిపాజిట్స్ మనం ఎక్స్ప్లాయిట్ చేసి ఆత్మనిర్భరత పెంచుకుంటే నష్టపోయే శక్తులు ఎవరున్నారో వాళ్ళు తప్పకుండా మనకు వ్యతిరేకంగా చేస్తారు. ఇదే మనం జరిగింది మనకు టూటికారిన్ దగ్గర ఉన్నటువంటి స్టెర్లైట్ ఇండస్ట్రీస్ యొక్క కాపర్ స్మెల్టింగ్ ప్లాంట్
అక్కడ పెద్ద అల్లరు రేకెత్తించి ఏదో పర్యావరణ కాలుష్యం అంటూను ఏంటంటో కొత్త కొత్త విషయాలు తీసుకొచ్చి దాన్ని ముయించేసాం మనం. దాన్ని ముయించడం వల్ల 40% కాపర్ ఈరోజు మనం భారతదేశానికి సప్లై చేస్తుంది ఒక ప్లాంట్. అది మనం మూసేసుకోవడంతో ఈరోజు చైనా మీద మన డిపెండెన్స్ పెరిగింది. చైనా కూడా పాకిస్తాన్ నుంచి తీసుకొస్తుంది. కాబట్టి ఈ మనం చూస్తే కనుక ఈ యొక్క విదేశీ కుట్ర అన్నది మన దేశంలో ఉన్నటువంటి పురోగతిని ఆపడానికి కోసము, మన ఇండస్ట్రీని కుదేలు చేయడానికి కోసము ఈ శక్తులను వాడుకుంటాయి. జమ్మూ కాశ్మీర్ని స్పెషల్గా వాళ్ళు వాడుకుంటున్నారు. అమెరికాలో కూడా చూస్తే కనుక అమెరికా విధానం అంతా ఏంటంటే చైనాకు వ్యతిరేకంగా మనకు ఎటువంటి అల్లర్లు, ఎటువంటి మనకు విభేదాలు ఉన్నాయో, గొడవలు ఉన్నాయో అన్ని విషయాల్లో అమెరికా మనను సమర్థిస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ అరుణాచల్ ప్రదేశ్ భారత అభిన్న భాగమని అమెరికా చాలా స్పష్టంగా చెప్పింది. అంతేకాదు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో కూడా మనకు శాటిలైట్ ఇమేజెస్ ఇచ్చి మనకు సహాయపడుతుంది. కానీ పాకిస్తాన్ విషయం వచ్చేసరికి మాత్రం కంప్లీట్గా పాకిస్తాన్ని సమర్థిస్తున్నది అమెరికా. కాబట్టి ఈ రెండు విషయాల్లో కూడా మనకు ఇబ్బందులు ఉన్నాయి. చైనా కావచ్చు లేదా అమెరికా కావచ్చు, ఇద్దరు కూడాను ఏదో విధంగా కశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్ స్టేట్లో అస్థిరత ఉండడం వల్ల వాళ్ళ నెరేటివ్స్ ముందుకు తీసుకువెళ్ళగలరు అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. భారతదేశం మనం ఆల్రెడీ ఈ యొక్క గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచి సెంట్రల్ ఏషియా వెళ్ళడానికి మనకు ఏదైతే దారి మనకు అవసరమో అది మనకు 75-80 ఏళ్లుగా లేదు. కాబట్టి ప్రత్యామ్నాయాలు చూసుకున్నాం. మనం చాబహార్ పెట్టుకున్నాము, తర్వాత ఏదో నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్ పెట్టుకున్నాము, తర్వాత వ్లాడివాస్టక్ నుంచి చెన్నై దాకా ఏదో పెట్టుకుంటున్నాము, ఏదో ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాం మనం. అయినా కానీ కూడా ఇది కనుక రేపటి రోజు గిల్గిట్ బాల్టిస్తాన్ మనకు కనుక భారతదేశంలో మళ్ళీ విలీనం అయితే మనకు డైరెక్ట్గా సెంట్రల్ ఏషియాకి యాక్సెస్ వస్తుంది. కాబట్టి ఆ యాక్సెస్ రాకుండా ఉండడం కోసం చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇద్దరు ప్రయత్నాలు చేస్తున్నారు. రష్యాతోటి మన యొక్క మైత్రి ఇంకా పటిష్టం అవుతుంది. కాబట్టి రష్యన్ సెంట్రల్ ఏషియన్ దేశాలతో మనకు సరిహద్దు వస్తుంది. కాబట్టి దానిని కట్ చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ కమర్షియల్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్స్ ఆధారంగా ఇవన్నీ జరుగుతాయి. ఇంతకాలం నిద్రపోతున్నటువంటి ఈ ఉగ్రవాదం అంతా కశ్మీర్లో ఎందుకు జరగట్లేదు అంటే కశ్మీర్లో మన వలయం, మన గ్రిడ్ ఏదైతే చాలా పటిష్టంగా ఉంది కాబట్టి అక్కడ చేయలేకపోతున్నారు. అందుకని ఇక్కడ చేస్తున్నారు. కానీ ఇందాక నేను చెప్పినట్లు మన సైనికులు చాలా మంది చనిపోతున్నారు ఈ ఘటనలో. నార్మల్గా టెర్రరిస్ట్ అటాక్స్ అయితే మన వాళ్ళు ఇంతమంది చనిపోయారు, ఇంత పెద్ద ఎత్తున చనిపోతున్నారంటే డైరెక్ట్గా పాకిస్తాన్ ఇన్వాల్వ్ అయింది అని స్పష్టంగా మనకు అర్థమవుతున్నది. మరి దానికి ప్రతిఫలంగా మనకి పాకిస్తాన్కి ఏం దొరుకుతున్నదో మనకు అర్థమవుతున్నది. బహుశా చైనా లోన్స్ ఇస్తుండొచ్చు, లేదా రుణమాఫీ చేస్తుండొచ్చు, లేదా IMF నుంచి లోన్లు ఇప్పిస్తుండొచ్చు అమెరికా. కాబట్టి ఇవన్నీ కూడాను పాకిస్తాన్ని ఒక పావుగా భారతదేశానికి వ్యతిరేకంగా వాడుకుంటున్నాయి ఈ శక్తులన్నీ. అంటే ఇప్పుడు మనంగా దాన్ని చెయ్యాలంటే మొన్నటికి మళ్ళీ ఏదైతే సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి ఏమైనా చేసే అవకాశం ఉంటుందా? అంటే సర్జికల్ స్ట్రైక్స్కి ఒక లిమిటెడ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే అది న్యూక్లియర్ పవర్ స్టేట్ పాకిస్తాన్. ఒక విషయం అర్థం చేసుకోవాలి మనం, వాళ్ళ దగ్గర మనతో యుద్ధం చేసే క్షమత లేదు వాళ్ళకి. కాబట్టి న్యూక్లియర్ థ్రెషోల్డ్ అనేది వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. అంటే చిన్నపాటి ఘటన కొద్దిగా వాళ్ళకి థ్రెట్ ఉంటే కూడా వాళ్ళు న్యూక్లియర్ అటాక్ చేయగలిగినటువంటి పరిస్థితి రావచ్చు వాళ్ళకి. ఎందుకంటే భారతదేశంతో కన్వెన్షనల్గా యుద్ధం చేసి గెలవలేరు వాళ్ళు. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకూడదు. కాబట్టి మనం సర్జికల్ స్ట్రైక్ అంటూ చేసామంటే దానివల్ల పెద్ద గుణం మనకు రాకపోవచ్చు, గుణం చూపించకపోవచ్చు. అది మనం ఏం చేయాలి, చేస్తున్నాం. యాక్చువల్గా అక్కడ పిట్టలు రాలిపోయినట్టు భారత వ్యతిరేక శక్తులు రాలిపోతున్నారు. అందరూ చనిపోతున్న వాళ్ళందరూ కూడాను భారత వ్యతిరేక శక్తులే చచ్చిపోతున్నారు. ఎవరు? ఖలిస్తానీ మోకలు కావచ్చు, లేదా కశ్మీరీ మోకలు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా చనిపోతున్నారు, రెగ్యులర్గా చనిపోతున్నారు. మరి రా హస్తము, భారతదేశం హస్తం లేకుండానే వీళ్ళు చనిపోతున్నారా? వాళ్ళొక్కరే ఎందుకు చనిపోతున్నారు? పాకిస్తాన్ వ్యతిరేకమైన శక్తులు ఎందుకు చనిపోవట్లేదు? తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ కావచ్చు, లేదా పష్తూన్ తెహఫూజ్ మూవ్మెంట్ కావచ్చు, లేదా బలూచీస్ కావచ్చు, వీళ్ళందరూ బాగానే ఉన్నారు కదా. ఒక్క భారత వ్యతిరేక శక్తులు మాత్రమే ఎందుకు చనిపోతున్నారు? అంటే భారతదేశం ఏదో చేస్తున్నాం, మనం తప్పకుండా చేస్తున్నాము, ఎక్కడా మనకు ప్రూఫ్ లేదు. అజ్ఞాత్ బందూక్దార్ అంటున్నారు, అన్నోన్ గన్మెన్ అంటున్నారు, వీళ్ళు చంపుతున్నారు వాళ్ళని. సో మనం ఊరికే లేము, గాజులు కట్టుకొని కూర్చోలేదు, మనం చేసేది మనం చేస్తున్నాం. కానీ ఇవన్నీ ఏంటంటే లాంగ్ టర్మ్ వాళ్ళు ఇంపాక్ట్ వచ్చేవి చేస్తున్నారు. చిన్న చిన్న ఘటనలు, ఏదో ఒక క్యాంటన్మెంట్ మీద అటాక్ చేసేసరికి మనం దాన్ని ఓపెన్గా చెప్పుకుంటాం, మన వాళ్ళు ఇంతమంది చనిపోయారని, ఇంత ఘటన జరిగిందని చెప్తున్నాం. కానీ అక్కడ జరుగుతుందో వాళ్ళు దాచిపెడుతున్నారు, ఏం జరుగుతుందో వాళ్ళు చెప్పట్లేదు. కాబట్టి అల్టిమేట్గా ఇది ఒక నెరేటివ్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. ఇక్కడ అస్థిరత, ఇక్కడ ఒక అభద్రతా భావన మన దేశంలో తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దానికి 4-5 ఘటనలు చేస్తే చాలు. అమర్నాథ్ యాత్ర మీద కనుక సక్సెస్ఫుల్గా ఒక అటాక్ చేశారంటే అది చాలు వాళ్ళకి.
ఎవరు చనిపోయినా చనిపోకపోయినా ఒక భయం అన్నది ఈ దేశంలో వాళ్ళు స్థాపించగలిగితే అదే వాళ్ళు అచీవ్ చేస్తారు. కాబట్టి ఆ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ భారతదేశం ఊరుకొని లేదు. మనం పాకిస్తాన్ లోపలే చాలా యాక్టివిటీస్ మనం చేస్తున్నాము అని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆఫ్ కోర్స్ ఎక్కడ ప్రూఫ్ లేదు. రా చేయించిందా, భారతదేశం చేయించిందా అని ప్రూఫ్ అయితే లేదు. ప్రూఫ్ లేకుండా మన చేతికి తడి అంటకుండా మనం చేస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటన్నిటి కూడా రెస్పాన్స్ చాలా తీవ్రంగా ఉంటుంది పాకిస్తాన్కి వ్యతిరేకంగా. కాకపోతే అది దాన్ని ఏమంటారంటే మన సైన్యం ఏం చెప్తుందంటే టైమ్ అండ్ డేట్ ఆఫ్ అవర్ చూసింగ్ అని చెప్తారు. ఎప్పుడు మేము ఎలా చేస్తాం మీకు చెప్పము అంటారు. ఏదో పెద్దగా పోయి వాళ్ళ మీద యుద్ధం చేసో పెద్ద సర్జికల్ స్ట్రైక్ చేస్తేనో దానివల్ల మనకు పెద్ద రిజల్ట్స్ రావు. ఎందుకంటే అక్కడ ఫ్యాక్టరీ ఉన్నది. మీరు 100 మంది చెబితే ఇంకో 1000 మందిని తయారు చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఎక్కడ దెబ్బ తగులుతుందో, వాళ్ళకి ఎక్కడ నొప్పి ఉంటుందో అక్కడ కొట్టగలిగినటువంటి ఒక పరిస్థితి మనకు రావాలి. కాబట్టి అందుకనే భారత ప్రభుత్వం కూడా ఆచితూచి వ్యవహరిస్తున్న దీంట్లో. దీని యొక్క రెస్పాన్స్ తప్పకుండా ఉంటుంది, రెస్పాన్స్ లేకుండా ఉండదు. కానీ ఏ కోణంలో ఎలా వస్తుంది అని చెప్పడం చాలా కష్టం. దానికి ఒక విధమైనటువంటి ప్రిపరేషన్ జరుగుతున్నది. 2-3 నెలల్లో పెద్ద రెస్పాన్స్ తప్పకుండా భారతదేశం నుంచి వచ్చి తీరుతుంది. కానీ ఇంత లోపల అమెరికన్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అమెరికన్ ఎలక్షన్స్ తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వం బహుశా మనకు కొంత ఊరట కలిగించేటువంటి దిశగా వాళ్ళు మనకు సమర్థిస్తారని అనుకుందాం. మనం ఇప్పుడున్నటువంటి జో బైడెన్ ప్రభుత్వం కొంత పాకిస్తాన్ తోటి మైత్రి వాళ్ళకు కొంత ఎక్కువ ఉన్నది. మరి డొనాల్డ్ ట్రంప్ వస్తే కనుక ఆయన ట్రాన్సాక్షన్ కాబట్టి భారతదేశంతో ఆయనకు లాభాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పాకిస్తాన్ బహుశా ఆయన పక్కన పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటప్పుడు బహుశా మనం ఇంకా కొంచెం అగ్రెసివ్గా పాకిస్తాన్ వ్యతిరేకంగా ఏమైనా చేయగలమా చూడాలి. రెస్పాన్స్ మాత్రం భారతదేశం నుంచి ఉంటుంది అని తప్పకుండా మనం వెయిట్ చేయాలి. ఈ దాడులు చేస్తున్నటువంటి టీం బ్యాట్ టీం అంటున్నారు. ఏంటి బ్యాట్ టీం అంటే? బార్డర్ యాక్షన్ టీం అంటారు వాటిని. వాళ్ళు చాలా పటిష్టమైనటువంటి ఒక ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకు. చాలా తొందరగా లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి ఇటు వచ్చి గస్తీ తిరుగుతున్నటువంటి మన సైనికులని అటాక్ చేసి వాళ్ళని చంపేసి, గతంలో కూడా మనకు వాళ్ళ తలలు కట్ చేసి అక్కడ తీసుకువెళ్ళి ఫుట్బాల్ ఆడిన వీడియోలు వాళ్ళు రిలీజ్ చేశారు. ఇటువంటివి చేసేసరికి ఒక విధమైనటువంటి మేజర్ భయం అన్నది, ఒక ఇంపాక్ట్ అనేది చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నది ఈ బ్యాట్ టీమ్స్ అంటారు ఇవి. సో ఆ టీమ్స్ వాళ్ళు డిప్లాయ్ చేశారు. మనకు కొంత నష్టపోయాం గతంలో, కానీ ఇప్పుడు మళ్ళీ మనం దాన్ని ఎదుర్కోగలుగుతున్నాం. గతంలో మన గస్తీ వెళుతున్నప్పుడు చాలా తక్కువ మంది వెళ్తారు, ఏదో 5 మందో 6 మందో 10 మంది మించి వెళ్ళరు. దాన్ని అదును చూసుకుని ఎక్కడ మనకు వీక్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ వాళ్ళు దాడి చేసేవాళ్ళు. దాన్ని మనం కౌంటర్ చేయడం ఎప్పుడైతే మొదలు పెట్టామో అప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇన్ఫిల్టర్ అవుతున్నారు. మన టెరిటరీలోకి మన అధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలకు వాళ్ళు వచ్చి ఇక్కడ స్లీపర్ సెల్స్ గా ఉంటూ అడవి ప్రాంతాల్లో కబ్జా చేసుకుని అడవి ప్రాంతాల్లో గుహల్లో అక్కడ ఇక్కడ వీళ్ళు అమ్యునిషన్ దాచిపెట్టుకున్నారు. కాబట్టి అదును చూసుకుని వాళ్ళు అటాక్స్ చేస్తున్నారు. ఎప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ప్రాంతాల్లో సడన్ గా ఒక్కసారిగా దాడి చేయడంతో మనకు నష్టపోతున్నాం, మనకు దెబ్బలు తగ్గుతున్నాయి. కాబట్టి ఆ బార్డర్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉన్నదో అది కావచ్చు, క్రాక్ కమాండోస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ కంప్లీట్ గా ట్రైన్ అయినటువంటి వాళ్ళ ఫోర్సెస్, వాళ్ళ టెర్రరిస్ట్ సంజీమ్స్ కావి. డైరెక్ట్ గా ఈరోజు పాక్ ఆర్మీనే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది అనడానికి ఇవే ఉదాహరణలు. కాబట్టి వాళ్ళ బ్యాట్ టీమ్స్ అన్నవి లైన్ ఆఫ్ కంట్రోల్ ఏం చేయలేకపోతున్నాయి. కాబట్టి ఈ రోజు ఇప్పుడు మన సరిహద్దుల్లోకే వచ్చి డైరెక్ట్ గా వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు మనకు సూచనలు ఉన్నాయి. మనం పీఓకే స్వాధీనం చేసుకుంటాము, మూడోసారి మోడీ వస్తే అన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు పీఓకే సంగతి దేవుడెరుగు. ముందు జమ్మూ కాశ్మీర్ని కాపాడుకోవాలి, లేకపోతే లడఖ్ని కాపాడుకోవాలి అనే పరిస్థితి వచ్చిందనుకోవాలా? లేదంటే కనుక అలాగా ఆ అటాక్ చేయనీయకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఈ స్ట్రాటజీ అనుసరిస్తుంది అనుకోవాలా? అంతే కదా. మరి తప్పకుండా వాళ్లకు అక్కడ ఆ ప్రాంతాలంతా కూడాను దాన్ని ఫస్ట్ పీఓకే అనకూడదు, మనం పీఓజేకే అనాలి. ఎందుకంటే కాశ్మీర్ వాళ్ళ అధీనంలో లేదు. కాశ్మీరీ భాష మాట్లాడే ఒక్క గ్రామం కూడా వాళ్ళ అధీనంలో లేదు. కాశ్మీర్ లోయ వ్యాలీ ఏదైతే అంటామో అది బారాముల్లా తోటి ఎండ్ అవుతుంది. అంటే వరాహమూల లోయ అంతా కూడా వరాహమూల నుంచి అక్కడ పాత ఒక చెరువు ఉండేది అక్కడ, సతీసర్ అనేవాళ్ళు. ఆ నీళ్ళన్నీ కూడాను వరాహమూలగా వెళ్ళిపోయాయి నీళ్ళు. అందుకని బారాముల్లా లాస్ట్ లిటరల్ గా చెప్పాలంటే కాశ్మీర్ వ్యాలీ. దాని తర్వాత వాళ్ళ అధీనంలో ఉన్నదంతా కూడాను వెస్టర్న్ జమ్మూ వాళ్ళ అధీనంలో ఉన్నది. వాళ్ళ అధీనంలో కాశ్మీర్ లేదు. అయినా వాళ్ళు కాశ్మీర్ పేరు చెప్పి 75 ఏళ్ళు 80 ఏళ్ళు వాళ్ళు పబ్బం గడుపుకున్నారు. అన్ఫార్చునేట్లీ మనం కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి పీఓకే అంటూ పోయాం. మనము పీఓకే అనరాదు దాన్ని. అంటే చేస్తే కూస్తే వెస్టర్న్ జమ్మూ అనొచ్చు, లేదా రాజా హరిసింగ్ రాజ్యంలో ఉండింది కాబట్టి
పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అని పిలవచ్చు దాన్ని. సిరాయికి, దోగ్రా, పంజాబీ మాట్లాడే ప్రాంతాలు మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్నాయి. కశ్మీరీ మాట్లాడే ఒక్క గ్రామం కూడా వాళ్ళ చేతిలో లేదు. పైన ఉత్తరాన ఉన్నది గిల్గిట్ బాల్తిస్తాన్. అక్కడ షీనా అని, గిల్గితి అని, తర్వాత పహాడీ ఇటువంటి భాషలన్నీ మాట్లాడతారు అక్కడ. బ్రోహి అన్నటువంటి వేరే వేరే భాషలు మాట్లాడతారు అక్కడ. కాబట్టి అక్కడ కూడా కాశ్మీర్ మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఎనీవే, మీరు అన్న పాయింట్కి వస్తే కనుక ఈ ప్రచారం ఎవరు చేశారు? ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు మేము వెనక్కి తీసుకుంటామని. ఎప్పుడో మన దేశంలో విలీనం అయి తీరుతుంది అని ఈ ప్రభుత్వమే కాదు, పివి నరసింహారావు గారి ప్రభుత్వము పార్లమెంట్ సాక్షిగా రెజల్యూషన్ కూడా పాస్ చేశారు. ఇవన్నీ మా ప్రాంతాలే, మేము వచ్చి మనకు వెనక్కి తీసుకుని తీరాల్సిందే అని ఎప్పుడో రెజల్యూషన్ పాస్ చేశాం. మన దేశంలో మన ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ విషయంలో మాత్రం కన్ఫ్యూషన్ లేదు. అది మన భూభాగము, మన లీగల్ టెరిటరీ, దాన్ని ఎప్పుడైనా వెనక్కి తీసుకోవాలి, నయానో భయానో తీసుకుని తీరాలి అన్నటువంటి క్లారిటీ అందరికీ ఉన్నది. ఈ ప్రభుత్వం కూడా అదే చెప్తున్నది. కాకపోతే ఈ 3వ టర్మ్లో తీసుకుంటారా అన్నటువంటి ప్రచారం బహుశా కొంత బీజేపీని ఎక్కువ పొగిడేటువంటి కొన్ని శక్తులు చేసి ఉండొచ్చు కాక, ప్రభుత్వం కానీ బీజేపీ కానీ ఎక్కడ చెప్పలేదు మేము తీసుకుంటామని వెనక్కి చెప్పలేదు. ఇదొకటి. రెండవది, మీరు అన్నది మా విషయం కరెక్ట్. అది వాళ్ళ భూభాగం ఎక్కడ కోల్పోవాల్సి వస్తుందో అన్న భయంతో ఇక్కడ ఒక విధమైనటువంటి అస్థిర వాతావరణం క్రియేట్ చేయవలసిన ఆవశ్యకత వాళ్ళకు ఉన్నది. అది చేస్తున్నారు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ గల్వాన్ ఘటన, మనకు చైనాతో వచ్చినటువంటి ఘర్షణ అంతా దానికి కూడా మూల కారణం ఏంటంటే భారతదేశం పిఓజేకే, గిల్గిట్ బాల్తిస్తాన్ వెనక్కి తీసుకుంటుందేమో అన్న భయం పాకిస్తాన్కు ఉన్నది. కాబట్టి చైనాని రిక్వెస్ట్ చేసి ఆ చైనా ఫ్రంట్ ఓపెన్ చేయించారు వాళ్ళు. అందుకని జరిగింది. ఎందుకంటే అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా అది మా ప్రాంతం, దానికోసం రక్తమైన చిందిస్తామని చాలా ఉద్వేగంతో మాట్లాడినటువంటి మాట విన్న తర్వాత పాకిస్తాన్ తప్ప భారతదేశం ఏదో యాక్షన్ తీసి వెనక్కి తీసుకుంటుందని భయపడ్డారు. చైనా కూడా అదే భయపడింది. అందుకని వాడు ఈ గల్వాన్ ఘటన దాని తర్వాత చేశారు. 2019 మనకు ఆగస్టు 5న మనం ఆర్టికల్ 370 సవరణ చేసుకున్నాం. మనం సరిగ్గా 6-7 నెలల తర్వాత, అంటే ఆల్మోస్ట్ సంవత్సరం కూడా తిరగక ముందరే మనకు గల్వాన్ ఘటన జరిగింది. కాబట్టి ఇదంతా కూడాను ఆ రెండు దేశాలు కలిసి ప్లాన్ చేస్తున్నాయి. రెండు ఫ్రంట్స్ని వాళ్ళు యాక్టివ్గా ఉంచి భారతదేశాన్ని ఏదో విధంగా కట్టిపడేసేటువంటి దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. లేకపోతే కనుక భారతదేశం ఎదుగుతున్నటువంటి మన శక్తి తప్పకుండా వెళ్ళి వాళ్ళని వెనక్కి తీసుకుంటామన్నటువంటి భయం వాళ్ళకు ఉన్నది. మూడో విషయం, మనం నిజంగా దాన్ని వెనక్కి తీసుకుంటామా అన్న దాంట్లో బహుశా మనం తీసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు మనకు సిద్ధంగా లేదా, ఆ పరిస్థితులు లేవు. ఇప్పుడు అక్కడ చాలా రాడికలైజ్ అయి ఉన్నారు. 70-80 ఏళ్ల తర్వాత మనం వాళ్ళని భారతీయులు అంటున్నాం, కానీ వాళ్ళు భారతీయులు అని అనుకోవట్లేదు. వాళ్ళు మనకు వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక భావజాలం ఏదైతే ఉందో చాలా డీప్ రూటెడ్గా ఉన్నది. మనకు కార్గిల్లో యుద్ధం చేసినటువంటి బటాలియన్ ఏదైతే వాళ్ళు పంపించారో అక్కడి నుంచి, నార్దర్న్ లైట్ ఇన్ఫెంట్రీ అంటారు, NLI అంటారు. పాకిస్తాన్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ మన టోలోలింగ్, టైగర్ హిల్ ఇవన్నీ కూడా ఇవన్నీ కబ్జా చేసి కూర్చున్న వాళ్ళందరూ నార్దర్న్ లైట్ ఇన్ఫెంట్రీ అంటారు. నార్దర్న్ లైట్ ఇన్ఫెంట్రీ ఎక్కడి నుంచి వచ్చారు అంటే వాళ్ళు గిల్గిట్ బాల్తిస్తాన్, తర్వాత ఈ పిఓజేకే నుంచి వచ్చిన వాళ్ళు. అంటే పాకిస్తానీ సైనికులు చనిపోలేదు అక్కడ, మన పౌరులే వాళ్ళ కబ్జాలో ఉన్నటువంటి వాళ్ళని పంపించి వాళ్ళని బలిపశువు చేసి చంపారు అక్కడ. అందుకనే మనం చనిపోయినటువంటి వాళ్ళని వెనక్కి తీసుకోండి అంటే వీళ్ళు మా వాళ్ళు కాదు అన్నారు వాళ్ళు. ఎందుకు? పాకిస్తానీ పంజాబీ చావలేదు దాంట్లో. ఇది అర్థం చేసుకోవాలి. ఒక గేమ్ ఆడారు వాడు. అన్ఫార్చునేట్లీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా చాలా రాడికలైజ్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మెల్లిమెల్లిగా కొన్ని ప్రాంతాలు వాళ్ళని బెదిరించడానికి మేము మోదీకి కంప్లైంట్ చేస్తామనో, మేము భారతదేశానికి వెళ్ళిపోతామనో, ఇటువంటి నినాదాలు కొద్దిగా అక్కడక్కడ వినపడుతున్నాయి. కానీ అది మన మీద ప్రేమ వల్ల నేను అనుకోవట్లేదు. పాకిస్తాన్ని బెదిరించడానికి, పాకిస్తాన్ నుంచి ఇంకా వసతులు తీసుకోవడానికి కోసం వాళ్ళు కొంత బ్లాక్మెయిల్ చేయడానికి అది వాడుతున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్స్ చాలా గణనీయంగా పెరిగిపోతే భారతదేశంలో మళ్ళీ మేము విలీనమైపోతాము, మాకు స్వతంత్రం కావాలి, ఇటువంటి నినాదాలు వచ్చేసరికి షహబాజ్ షరీఫ్ వాళ్లకు మొత్తం ఆ ట్యాక్స్లన్నీ మినహాయించి వాళ్లకు చాలా తక్కువ ధరలో వాళ్ళకి విద్యుత్ సరఫరా చేసే దిశగా ఆయన ఆర్డర్స్ పాస్ చేశారు ఆయన. కాబట్టి అంతకు మించి భారతదేశం పట్ల వాళ్ళకి ప్రేమ ఉందని నేను భావించట్లేదు. ఇంకో ఘటన చూసామంటే అభినందన్ వర్ధమాన్ ఎప్పుడైతే ఆయన F-16ని కూల్చేశారో, ఆ F-16 పాకిస్తానీ F-16 పైలట్ ఎజెక్ట్ అయి కింద పడితే అతను భారతీయుడు అనుకుని లైన్ ఆఫ్ కంట్రోల్కి ఆవల వైపు ఏదైతే మన భూభాగం అని మనం అంటున్నామో ఆ ప్రాంతంలో ఉన్న మనుషులందరూ కూడా ఆ పాకిస్తానీ పైలట్ని భారతీయ పైలట్ అనుకుని రాళ్లతోటి, కర్రలతో కొట్టి చంపేశారు. అంటే వాళ్ళలో ఎంత విషయం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అభినందన్ వర్ధమాన్ అదృష్టవశాత్తు వాళ్ళ ఆర్మీ, వాళ్ళ పోలీస్ చేతిలో చిక్కారు కాబట్టి ఆయన బతికి బయటపడ్డారు. కానీ అదే వాళ్ళ చేతిలో పడి ఉంటే ఆయన కూడా చంపేసి ఉండేవాళ్ళు.
కాబట్టి అటువంటి రాడికలైజ్ అయినటువంటి ప్రాంతాన్ని మనం వెనక్కి తీసుకోవాలా అనేది పెద్ద ప్రశ్న. కాబట్టి దాన్ని విలీనం అనేది అంత సునాయాసంగా జరిగేటువంటి విషయం కాదు, చాలా సమయం పడుతుంది. అక్కడ కూడా చాలా రాడికలైజేషన్ తగ్గాలి. తగ్గిన తర్వాత పాకిస్తాన్ నిజంగా వాడు కంప్లీట్గా పతనమైన తర్వాత కానీ మనం దాన్ని వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితులు లేవు. తొందరపడి తీసుకుంటే ఆల్రెడీ మనకు కాశ్మీర్లో ఉన్నటువంటి తలనొప్పి ఇంకా పెరిగేటువంటి పరిస్థితే ఉంటుంది. కానీ ఆల్రెడీ మనకు వెస్ట్ బెంగాల్లో చూస్తున్నాము, రోహింగ్యాలు కావచ్చు, మనకు బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు ఎవరైతే వస్తున్నారో వాళ్ళతోటి మనకు ఇబ్బందులు చూస్తున్నాము. ఇవన్నీ కాకుండా ఇంకా కొత్త తలనొప్పి మనం ఎత్తున పెట్టుకోవాల్సిన ఆవశ్యకత లేదు. భారతదేశం మనం ఎదుగుతున్నటువంటి పరిస్థితుల్లో మనకు అది 75 ఏళ్ళు ఆగాము, ఇంకొక 20-25 ఏళ్ళు ఆగితే మనకు నష్టమేం లేదు, తొందరపడాల్సిన ఆవశ్యకత లేదు. కానీ అది మాది, మేము తీసుకుంటామని తప్పకుండా చెప్తూ ఉండాలి. అది మాత్రం చేస్తుంది ప్రభుత్వం. అయితే ఇప్పుడు బెంగాల్లో పెద్ద చర్చ నడుస్తుంది. ఆవిడేమో మమతా బెనర్జీ ఓపెన్గా చెప్తోంది బంగ్లాదేశీలకి ఓపెన్ అని. అటు పక్కన బంగ్లాదేశ్ ప్రభుత్వం దాన్ని ఖండించిన పరిస్థితి కూడా ఉంది. బంగ్లాదేశ్ పంపిస్తోందా లేదా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మీదుగా మనకు పంపిస్తోందా లేదా మమతా బెనర్జీ తెలిసి చేస్తోందా తెలియక చేస్తోందా? అక్కడ మమతా బెనర్జీ ఓట్ బ్యాంక్ అంతా కూడా ముస్లింసే, అది అర్థం చేసుకోవాలి. అక్కడ రమారమి 27-28% ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడాను మనం చూస్తే చాలా చాలా భిన్నంగా ఉంటుంది. మనకు పాకిస్తాన్ సైడ్ వెస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు ఈరోజు బంగ్లాదేశ్ని ఈస్ట్ పాకిస్తాన్ అని పిలుస్తాం మనం. వెస్ట్ పాకిస్తాన్ ఎప్పుడైతే పాకిస్తాన్ ఏర్పడిందో పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ అటు వెళ్ళిపోయారు. ముస్లిమ్సే లేరు అక్కడ. మీరు జమ్మూ ప్రాంతం తీసుకోండి, అఫ్కోర్స్ జమ్మూ ప్రాంతం అప్పుడు ఇంకా రాజా హరిసింగ్ చేతిలో ఉండింది. అది మనకు పంజాబ్ కానీ రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ ఇక్కడ నేటివ్ ముస్లిమ్స్ అంటే ఆ గ్రామాల్లోనే తరతరాలుగా నివసిస్తున్నటువంటి ముస్లిమ్స్ ఎవరూ లేరు, అందరూ వెళ్ళిపోయారు. ఏదో ఉద్యోగరీత్యా ఇప్పుడు కొంత వలస వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో, కానీ తరతరాలుగా ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. కానీ ఈస్టర్న్ సెక్టర్లో జరగలేదు అలా. బెంగాల్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ మరి ఈస్ట్ పాకిస్తాన్కి వెళ్ళిపోవాల్సింది. వాళ్ళు పాకిస్తాన్ కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు కదా, వాళ్ళు వెళ్ళిపోవాల్సింది. మరి ఎందుకు వెళ్ళలేదు వాళ్ళు? అప్పుడు గాంధీజీ అక్కడ ఉండి మీరు వెళ్ళకండి అని చెప్పి ఆపిన ఉదంతం మనకు తెలుసు. సోరావర్దీని ఇవన్నీ జరిగినటువంటి ఘటనలు తెలుసు. దాంతో ఇక్కడ చాలా మంది ఉండిపోయారు. వీళ్ళు ఏం చేశారంటే, ఎందుకంటే ఇంటర్నేషనల్ బార్డర్కి ఆవుల వైపు ఈవుల వైపు రెండు సైడ్స్ కూడా బెంగాలీలో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ ఒక విధమైనటువంటి కుటుంబపరమైన ఇతరత్ర సాంస్కృతిక పరమైన సంబంధాలు ఉండేవి. కాబట్టి క్రమేపీ అక్కడి నుంచి తీసుకురావడం మొదలెట్టారు. 1947 నుంచి 1971 వరకు కూడా ఓపెన్ బార్డర్ ఉండేది, వాళ్ళు వస్తూ పోతుండేవాళ్ళు. 71 తర్వాత 71లో అక్కడ పాకిస్తాన్ ఆర్మీ చేసినటువంటి మరణకాండ తర్వాత లక్షలాది మంది వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయారు. యుద్ధం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళలేదు. చాలా మంది భారతదేశంలో సెటిల్ అయిపోయారు. వాళ్ళు ఇక్కడే వాళ్ళు పాస్పోర్ట్లు తీసుకొని ఇక్కడే ఆధార్ కార్డులు తీసుకొని ఇక్కడే వాళ్ళు సెటిల్ అయిపోవడంతో మనకు ఈరోజు వచ్చినటువంటి ఇబ్బంది మనం చూస్తున్నాం. పైపెచ్చు 25 సంవత్సరాలు అక్కడ పాలించినటువంటి మన కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో, జ్యోతి బసు పార్టీ, వీళ్ళందరూ కూడాను వీళ్ళు ఒక ఓట్ బ్యాంక్ తయారు చేసుకోవడానికి కోసం అని చెప్పేసి వాళ్ళు అదే పనిగా వీళ్ళని తయారు చేసి పెట్టారు. వీళ్ళని అంటే మన ఏమంటారంటే ఒక బంగ్లాదేశ్ ఓట్ బ్యాంక్ని వాళ్ళు ఓట్ బ్యాంక్ వాడుకున్నారు. వీళ్ళకందరికీ ఓటు హక్కులు కల్పించడం, తర్వాత మన ఏమంటారంటే ఎలక్షన్ కార్డులు ఇప్పించడము, రేషన్ కార్డులు ఇప్పించడము, ఇవన్నీ చేశారు అప్పట్లో. తర్వాత ఏమైంది, ఎప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీ క్షీణించిందో కంప్లీట్గా ఓట్ బ్యాంక్ అంతా మమతా బెనర్జీకి షిఫ్ట్ అయింది. మమతా బెనర్జీకి షిఫ్ట్ అవ్వడంతో ఆవిడ గెలుపు ఓటమి అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళ అజెండాని ఆవిడ ముందుకు తీసుకెళ్తుంది. అందుకనే ఈరోజు ఆ ప్రాంతంలో చొరబాటుదారులు వచ్చి బాంబులు చేసుకుంటున్న బంగాల్ పోలీస్ నిమ్మకి నీరెట్టినట్టు కూర్చుంటారు. వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు ఇన్ని దాడులు జరుగుతున్నాయి. సందేశ్ ఖాళీలో అంత అతి కిరాతకంగా స్త్రీలను మానభంగం చేస్తూ భర్తల ఎదుట కొడుకుల ఎదుట వాళ్ళు మానభంగాలు గురవుతున్నా కానీ ఆమె ఏమి స్పందించట్లేదు. ఎందుకు? ఆవిడ ఓటు బ్యాంక్ అక్కడ ఉన్నది కాబట్టి ఈరోజు ఇంకా రండి, నాకు ఎంతమంది వస్తే అంత నాకు ఓటు బ్యాంక్ పెరుగుతుందన్న ఆ దృష్ట్యా ఆవిడ ఆలోచన చేస్తుంది. కానీ ఎక్కడా కూడాను దేశ భవిష్యత్తు అలా ఉంటుంది, మనం విదేశీ శక్తులను దేశంలో తీసుకొస్తే దానివల్ల మన భద్రత ఏంటి అన్న విషయం ఆవిడకి పట్టట్లేదు. ఒక్క ఎలక్టోరల్ పాలిటిక్స్ తప్ప ఇంకా ఏంటి లేవాడు. హిందువులలో కొంత మనకు తెలుసు, కొంత ఎస్పెషలీ బంగాల్లో చాలా దశకాలుగా ఇన్ఫాక్ట్ కమ్యూనిస్ట్ ఉద్యమాలు చాలా జరిగినాయి అక్కడ. అంతకంటే ముందర బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు. సో చాలా దాన్ని భద్రలోక్ అంటారు. ఒక సెక్షన్ హిందూస్ అందరూ కూడా సో కాల్డ్ సెక్యులర్ భావజాలం ఉన్నవాళ్ళు అదే పనిగా హిందుత్వవాదులని బీజేపీని వాళ్ళు ద్వేషిస్తారు. వాళ్ళు ఎలాగో ఆవిడకే ఓటేస్తారు.
మనం చూసాం మహువా మొయిత్రి కావచ్చు, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అక్కడ జరుగుతున్నటువంటి స్త్రీల పట్ల జరుగుతున్న అత్యాచారాల గురించి వీళ్ళే మాట్లాడరు, కానీ హిందువుల మీదేమో చాలా భయంకరమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి ఆ సెక్షన్ ఎలాగో సపోర్ట్ ఉంది. అది ఒక 10% ఉంటే 28% వీళ్ళ దగ్గర నుంచి వస్తాం, ముస్లిమ్స్ దగ్గర నుంచి. అంటే 38% వచ్చిందంటే కనుక మీకు 2/3 మెజారిటీ వచ్చేస్తుంది. అందుకనే ఆవిడ గెలుస్తుంది. కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ దృష్ట్యా ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది కానీ బంగ్లాదేశ్లో రీసెంట్గా ఒక సంవత్సరం వరకు కూడా చూస్తే, సంవత్సరం క్రితం వరకు కూడా చూస్తే వాళ్ళ ఎకానమీ చాలా వేగంగా పెరుగుతూ ఉండింది. అక్కడ ఇండస్ట్రియలైజేషన్ బాగా జరిగింది. టెక్స్టైల్ ఇండస్ట్రీ బాగా పుంజుకుంది. అక్కడ ప్రపంచంలోనే 2వ 3వ పెద్ద, అంటే మన ఆసియా ఖండంలో చైనా తర్వాత 2వ పెద్ద టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరర్గా బంగ్లాదేశ్ ఎదిగింది. భారతదేశం కూడా బంగ్లాదేశ్ కంటే వెనకపడ్డాం మనం. ఎస్పెషలీ ఏమంటారంటే రెడీమేడ్ గార్మెంట్స్లో బంగ్లాదేశ్ మనకంటే ముందర ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ 1.5-2 సంవత్సరాల క్రితం కూడా వాళ్ళ పర్ క్యాపిటా ఇన్కమ్, సగటు పౌరుడికి యావరేజ్గా ఉన్నటువంటి అతని ఇన్కమ్ ఏదైతే ఉన్నదో భారతీయుల కంటే ఎక్కువ ఉండేది బంగ్లాదేశ్లో. కాబట్టి అక్కడ ఇండస్ట్రియలైజేషన్ జరిగే కొద్దీ వీళ్ళ చాలా మంది స్కిల్ సెట్స్ ఉన్నవాళ్ళు అటు వెళ్ళిపోవడం జరిగేది. ఇప్పుడు మళ్ళీ అక్కడ అస్థిరత అన్నది మొదలైంది. సంవత్సరం నుంచి అమెరికాను చైనా ఇద్దరు అక్కడ అస్థిరత అన్నది తయారు చేస్తున్నారు, అదే పనిగా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. షేక్ హసీనాకు వ్యతిరేకంగా, ఎందుకంటే షేక్ హసీనా వాళ్ళ మాట వినట్లేదు కాబట్టి. షేక్ హసీనా జస్ట్ ఒక వారం 10 రోజుల క్రితం ఆవిడ చైనా బెయిజింగ్ వెళ్ళొచ్చింది. బెయిజింగ్లో ఆవిడని అవమానించి పంపించారు. 3 రోజుల పర్యటన, ఆవిడ 2 రోజుల్లోనే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన 24 గంటలు 36 గంటల లోపు అక్కడ పెద్ద ఒక ఉద్యమం జరిగి పిల్లలందరూ చనిపోవడం, 100 మంది పైబడి వాళ్ళు చనిపోవడం, వాళ్ళ మీద కాల్పులు జరగడం, పెద్ద ఘటన జరిగిన విషయం మనకు తెలుసు. కాబట్టి ఇదంతా కూడాను ఆవిడని దించేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆవిడకి ఈరోజు సమర్థన ఎక్కడి నుంచి వస్తుందంటే భారత ప్రభుత్వం నుంచి వస్తుంది. ఈరోజు భారత ప్రభుత్వం ఆవిడని సమర్థించకపోతే ఆవిడ పవర్లో ఉండలేనటువంటి పరిస్థితి. అందుకనే చైనా ప్రాజెక్ట్స్ని క్రమేపీ తీసేసి భారతదేశానికి ఇస్తున్నది ఆవిడ. తీస్తా ప్రాజెక్ట్ కావచ్చు, లేదా మోంగ్లా డ్యామ్ కావచ్చు, ఇవన్నీ కూడా భారతదేశానికి ఇచ్చేస్తున్నారు. అంటే చైనాకు వెళ్ళవలసిన ప్రాజెక్ట్స్ మనకు వస్తున్నాయి. కాబట్టి దీనిని కౌంటర్ చేయడానికి అవసరమని షేక్ హసీనా అని ఏదో బూచిగా చూపించవలసినటువంటి ఆవశ్యకత చైనాకు ఉన్నది, అమెరికాకు ఉన్నది. సో ఆవిడ శక్తి తగ్గించే దిశగా వాళ్ళందరూ పవర్ కలుపుతున్నారు. అన్ఫార్చునేట్లీ మమతా బెనర్జీ వాళ్ళ ప్రాజెక్ట్లో భాగంగా తయారై ఆవిడ మాట్లాడడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. ఇంకొక దేశీయులని ఈ దేశంలో ఇన్వైట్ చేసే అధికారం ఏ స్టేట్ గవర్నమెంట్కి ఉంది? ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకు బీహార్ ప్రభుత్వం చెప్పొచ్చు కదా, బంగ్లాదేశ్ మదేశీయులందరూ నేపాల్లో ఉన్న మదేశీయులందరూ మా దగ్గరకు వచ్చేయండి వాళ్ళు అంటే ఏమవుతుంది పరిస్థితి? అలాగే మనకు తమిళనాడులో శ్రీలంకలో ఉన్న తమిళందరూ మా దగ్గరకు వచ్చేయండి అంటే పరిస్థితి ఏమవుతుంది? ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశం ఏమవుతుంది? విదేశీయులందరినీ మనం పిలిచేసుకుందామా దేశంలోకి? ఏదో క్రైటీరియా పెట్టి పిలుచుకోవాలి కదా. వాళ్ళ మతం ఒకటే అయినా కానీ కూడా వాళ్ళు భారతీయులు లేదా మా రాష్ట్రానికి చెందిన వాళ్ళని ఎలా అంటున్నారు? ఆఫ్టర్ ఆల్ కమలా హ్యారిస్ కావచ్చు, లేదా ఇతరత్ర మన సెనేటర్లు, మన కార్పొరేటర్లు, కాంగ్రెస్ మెన్లు, వీళ్ళెవరైతే అమెరికాలోను తర్వాత మనకు యూరోప్లోనూ ఉన్నారో, ఇంక్లూడింగ్ రిషి సునాక్, వాళ్ళు ఆ దేశీయులు, ఆ దేశస్తులు, ఆ దేశ పౌరులు. వాళ్ళు భారత మూలాల నుంచి వెళ్ళి ఉండొచ్చు కాక, కానీ వాళ్ళు చేసిన చర్యలన్నీ భారతదేశానికి వ్యతిరేకంగానే చేశారు వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఏదో బంగాళీ మాట్లాడుతున్నారు కాబట్టి మీరు తీసుకొస్తే కనుక వాళ్ళ లాయల్టీ అన్నది వాళ్ళ మతం పట్లనో లేదా వాళ్ళ బంగ్లాదేశ్ దేశం పట్లనో ఉంటుంది. కాబట్టి దానివల్ల దేశం నష్టపోతుంది. మీరు ఎలక్టోరల్గా మీరు గెలుస్తూ వెళ్ళొచ్చేమో, కానీ దానివల్ల దేశం నష్టపోతుంది. కాబట్టి మమతా బెనర్జీ చేసిన చాలా పెద్ద, ఈ దేశం పట్ల చేసిన పెద్ద ద్రోహం, నేరం కింద నేను భావిస్తాను. కేరళలో ఏదైతే విదేశాంగ కార్యదర్శిని పెడతాను అన్నటువంటి ప్రకటనని ఏ కోణంలో చూడాలి? కరెక్ట్, తప్పకుండా. ఇదేమో ఓన్లీ కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయగలదు. విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఏ రాష్ట్రానికి అధికారం లేదు. మేము సపరేట్గా వాళ్ళతోటి ఏదో ఒప్పందాలు చేసుకుంటామన్న అధికారం ఎవరికి లేదు. ఈ అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉన్నది. దేశ రక్షణ, మన కరెన్సీ, అలాగే మనకు ఇంటర్నేషనల్ అఫైర్స్ కావచ్చు, లేదా మనకు టెలికమ్యూనికేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు లేవు. నేను వేరే దేశం నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటానంటే దాని అర్థం ఏంటి? ప్రతి రాష్ట్రము కూడా విదేశాలలో ఎంతో కొంత గొప్ప వాళ్ళకు ఒక విధమైనటువంటి కనెక్షన్స్ ఉంటాయి. దానివల్ల పెట్టుబడులు తీసుకురావడానికో లేదా ఈ రాష్ట్రానికి వెళ్ళిన వాళ్ళ యొక్క బాగోగులు చూడడానికో వాళ్ళు ఎవరినో కొంతమందిని అపాయింట్ చేయడం తప్పులేదు.
ఫర్ ఇన్స్టెన్స్ కేరళ నుంచి చాలా మంది గల్ఫ్ లో వెళ్ళి ఉన్నారు, పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్లకు ఏదైనా వసతి కలిగించడానికి, వాళ్ళు వెసులుబాట్లు కలిగించడానికి, వాళ్లకున్న ఇబ్బందులను దూరం చేయడానికి కోసం ఎవరైనా పనిచేస్తున్నారంటే మనకి దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ చాలా మందిని జైల్లో పెడతారు. జైలులో ఏదో కొద్దిపాటి ఫైన్ కడితే కనుక వాళ్ళు రిలీజ్ చేయొచ్చు. కానీ ఫైన్ కట్టడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. కాబట్టి వాళ్ళు అక్కడే జైళ్లలో మరుగుతున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కేరళ ప్రభుత్వం జోక్యం చేసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళకి ఏదో చిన్న ఫైన్ కట్టేసి వాళ్ళని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే కానీ మనం అందరూ కూడా హర్షిస్తాం. మనం కానీ విదేశాలతో సంబంధాలు ఎలా మెయింటైన్ చేసుకోవాలో దాని దృష్ట్యా పనిచేసేటువంటి ఒక ఆఫీసర్ని పెడతాను అంటే కనుక లిటరల్గా చెప్పాలంటే మీరు వేరే దేశము, భారతదేశానికి సంబంధం లేదు, జయశంకర్ గారికి ప్రత్యామ్నాయం మీరు పెడుతున్నారు అని మీరు చెప్తున్నారు. అంటే ఆ భావజాలం అనేది మనం అర్థం చేసుకోవచ్చు, ఎంత భయంకరమైనటువంటి భావజాలం. ఈరోజు కేరళ మొదలుపెట్టింది, రేపు తమిళనాడు మొదలు పెట్టడం ఏమైనా గ్యారంటీ ఉందా? మూడో రోజు తెలంగాణ మొదలు పెట్టచ్చు, ఇంకో రోజు ఇంకేదో రాష్ట్రం మొదలు పెట్టచ్చు, బెంగాల్ మొదలు పెట్టచ్చు. ఇలా చేసుకుంటూ పోతే ఇంకా మన భారతదేశం యొక్క మన ఉనికే కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. మన యొక్క సమగ్రత, మనకు ఉన్నటువంటి అఖండత కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడాను దేశ రక్షణ, దేశాన్ని యొక్క గౌరవాన్ని కించపరిచే దిశగా చేసినటువంటి ప్రయత్నాలు కానీ అంతకుమించి ఏమీ లేదు. దాన్ని వాళ్ళ రాష్ట్ర ప్రజల హితాని కోసం ఏదో కోఆర్డినేషన్ పెట్టుకుంటే కనుక మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇంకో దేశంతో సంబంధాలు మెరుగుపడే దిశగా పనిచేసేటువంటి ఆఫీసర్లు పెడితే మాత్రం ఇది చాలా డేంజరస్ ట్రెండ్. రాబోయే దశకాలలో ప్రతి రాష్ట్రం ఇలా చేసుకుంటూ పోయిందంటే ఈ భారతదేశాన్ని మళ్ళీ ముక్కలు చేయాలనే డిమాండ్స్ పెరిగేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు అమృత్పాల్ సింగ్ లాంటి వాడికి కాంగ్రెస్ పార్టీ బహిరంగ మద్దతు ప్రకటించింది. పంజాబ్లో అంశానికి సంబంధించి పార్లమెంటు వేదికగానే ఏమవుతుంది? ఖలిస్తానీ ఉద్యమానికి సంబంధించి మన దేశంలో అదొక కాన్సెప్ట్ కింద ఫిక్స్ అయిపోతుంది. నిజంగా ఇదే చాలా దౌర్భాగ్యమైన విషయం. ఖలిస్తానీ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిందే కాంగ్రెస్, అందరికీ తెలిసిన విషయమే. ఇందిరాగాంధీ గారే భింద్రన్వాలని తీసుకొచ్చారు పైకి. తర్వాత భింద్రన్వాలని చంపేసింది కూడా ఆవిడే. దానివల్ల కాంగ్రెస్ చాలా నష్టపోయింది కూడా. ఈ ఇందిరాగాంధీ స్వయాన ఆవిడ వీళ్ళు అసాసినేషన్ అటెంప్ట్ చేసి ఆవిడ చంపేయడం జరిగింది. అయినా కాంగ్రెస్ ఇప్పటికి కూడా వేర్పాటువాదంతోనే వాళ్ళు ముందుకు వెళ్తారు. ఇన్ఫ్యాక్ట్ సొంత భర్తను చంపేసినటువంటి నళిని, తర్వాత పెరారివేలన్ వీళ్ళని క్షమాభిక్ష పెట్టమని చెప్పి సోనియా గాంధీ స్వయాన వెళ్ళి కోరడం, ప్రియాంక వడ్రా వెళ్ళి వాళ్ళని కలవడం, దీన్నంతా దేనికి సూచిస్తాం? నిజంగా ఈ ఒక దేశాన్ని ప్రధానమంత్రిని చంపితే గనక మీరెవరు వాళ్ళకి క్షమాభిక్ష పెట్టమని చెప్పడానికి? వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే దాన్ని తాత్సారం చేయడంతో అల్టిమేట్గా వాళ్ళని వదిలేయవలసి వచ్చింది. ఖలిస్తానీ మూకలతో కూడా అదే వాళ్ళ ప్రవర్తన. ఈరోజు 1984లో జరిగినటువంటి సిక్కుల ఊచకోత ఏదైతే ఉందో దానిని తిరగరాయడం కోసం కంప్లీట్గా ఖలిస్తాన్ ఈరోజు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నది. పంజాబ్లో మళ్ళీ మీరు కనుక సత్తా చేజిక్కించుకోవాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరి సమర్థనతోటి ఈరోజు అక్కడ ప్రభుత్వం నడిపిస్తున్నదో ఆ సమర్థన మీకు రావాలి. కాబట్టి మళ్ళీ వాళ్ళని సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తున్నది. అందుకనే కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ను వదిలేసి బీజేపీలో ఆయన ఎందుకు చేరారు? ఆయన చేరినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, ఆయన కాంగ్రెస్ చేస్తున్నటువంటి, ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్నటువంటి పాలిటిక్స్ ఇదేదో మామూలుగా ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలిటిక్స్ కాదు. ఇది దేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఖలిస్తానీ పాలిటిక్స్. ఇది చాలా దేశానికి చాలా డేంజర్, చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి విషయం ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ అదే చేస్తుంది. అమృత్పాల్ సింగ్ అన్ఫార్చునేట్లీ ఆయన ఎన్నికై వచ్చారు. మరి ఆ ప్రజల్ని ఏమన్నారు? ఫస్ట్ అమృత్పాల్ సింగ్ని ఏమనమని ఏం లాభం లేదు. అటువంటి ఒక ఉగ్రవాదిని వీళ్ళు ఎన్నిక చేసి ఆయన పార్లమెంట్కి పంపించారంటే కనుక ఆ రాష్ట్రంలో వేర్పాటువాదం అన్నది, ఖలిస్తానీ యొక్క సపోర్ట్ బేస్ అన్నది ఎంత పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. పెరిగినటువంటి ఆ ఖలిస్తాన్ భావజాలాన్ని వీళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు, కాంగ్రెస్ దాన్ని వాడుకుంటున్నారు, అంతకుమించి ఏమీ లేదు. సో ఇదేంటంటే పాలిటిక్స్లో వాళ్ళు ఆపర్చునిటీ ఎక్కడ ఏదంటే ఆ గొడుగు పడతారు వాళ్ళు. గతంలో 2019లో చూసాము, హిందుత్వవాదం అనేది చాలా బలంగా ఉండింది. అందుకనే నేను జనేవదారు బ్రాహ్మణం చెప్పుకోవడము రాహుల్ గాంధీ, ఏదో మనకు ఓంకారేశ్వర్కి వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేయడము, ఇవన్నీ చూసాం మనం. ఇవన్నీ ఏంటంటే ఎలక్షన్ కోసం వీళ్ళు చేస్తున్నటువంటి స్టాండ్స్. అందుకని అప్పుడు వాళ్ళకి ఎలక్షన్ సంబంధించి ఎటువంటి లాభం చేకూరుతుంది అనుకుంటారో దాని ఒత్తాసు పలికేటువంటి ప్రక్రియ అక్కడ జరుగుతుంది. కాంగ్రెస్ అదే చేస్తుంది. ఇదో మామూలు పాలిటిక్స్ చేస్తే కానీ మనకి ఇబ్బంది లేదు. కానీ ఇది దేశాన్ని చీల్చేటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులను మీరు సమర్థిస్తున్నారంటే ఇది చాలా డేంజరస్ విషయం. గతంలో కూడా కన్హయ్య కుమార్ లాంటి వాళ్ళు
మనకు ఆ, తర్వాత మనకు జేఎన్యూలో భారత్ తెరే టుకుడే హోంగే అన్నటువంటి గ్యాంగ్ సమర్థనగా వెళ్ళి ప్రియాంక వాడ్రా నిలబడ్డము, రాహుల్ గాంధీ వాళ్ళని సమర్థించడం, ఇవన్నీ చూసాం మనం. ఇవి చాలా డేంజరస్ ట్రెండ్స్. ప్రభుత్వ వ్యతిరేకత వేరే, దేశ వ్యతిరేకత వేరే. ఈ రెండింటి మధ్యలో క్లారిటీ ఉండాలి. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాము అని చెబుతూ దేశాన్ని వ్యతిరేకించేటువంటి శక్తులకు మీరు కనుక బలం చేకూరిస్తే కనుక అది మీరు దేశద్రోహం చేస్తున్నట్లే మనం భావించాలి. కాంగ్రెస్ నిజంగా సీరియస్గా వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. లేదా వాళ్ళ నేతృత్వాన్ని వీళ్ళు నియంత్రించలేనటువంటి పరిస్థితి ఉంది అంటే కనుక మరి ఆ పార్టీని ఎవరు నడిపిస్తున్నారు, ఏ శక్తులు నడిపిస్తున్నాయి అన్నది ప్రజలు కూడా గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఇక్కడ మోడీ సర్కార్కి 10 ఏళ్ళు అధికారం ఇచ్చారు, మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళకి అధికారం ఇచ్చారు. ఇట్లాంటి వాటిట్లో ఎందుకని కఠినంగా వ్యవహరించలేకపోతుంది? ఒక బెంగాల్ వ్యవహారంలోనూ, ఒక కేరళ వ్యవహారంలోనూ. అదే మనం డిమాండ్ చేయాలి భారత ప్రభుత్వాన్ని. మీ దగ్గర ఉన్న శక్తులు మీరు ఎందుకు ఉపయోగించట్లేదు? మీరు అవసరానికి మించి మీరు ప్రజాస్వామ్యం ఎందుకు నడిపిస్తున్నారు? ఈ ఫెడరల్ స్ట్రక్చర్ ఎందుకు నడిపిస్తున్నారు? దేశ భద్రత మీకు చాలా ఇంపార్టెంట్. ఫెడరల్ స్ట్రక్చర్ సెకండరీ. ఈరోజు ఫెడరల్ స్ట్రక్చర్ ఉండొచ్చు, రేపు ఇంకోటి ఉండొచ్చు. ఆఫ్టర్ ఆల్ మనకు ఆంధ్రప్రదేశ్ అన్న ఒక రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రం అసెంబ్లీ మమ్మల్ని విడదీయకండి అని చెప్పి రెజల్యూషన్ పాస్ చేసినా దాన్ని బేఖాతరు చేసి మీరు 2 రాష్ట్రాలు దాన్ని విభజించారు. అంటే మీకు అంత శక్తులు ఉన్నాయి. రాష్ట్రానికి ఉన్న శక్తుల కంటే మీ దగ్గర చాలా శక్తులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మమ్మల్ని 6 ముక్కలు చేయండి అని చెప్పి రెజల్యూషన్ పాస్ చేసినా దాన్ని మీరు ముక్కలు చేయట్లేదు. కాబట్టి ఇటువంటి అంత శక్తి ఉన్నటువంటి మీరు ఫెడరల్ స్ట్రక్చరు, లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్టు, మీ దీంట్లో ఇంటర్ఫియర్ అవ్వము అంటూ మీరు మరి అటువంటి స్టేట్మెంట్ ఇస్తే కనుక అది చాలా ప్రమాదకరమైన విషయం. బెంగాల్లో మీరు యాక్షన్ ఎందుకు తీసుకోలేదని మాలాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మనం. ఎందుకంటే గతసారి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి దౌర్భాగ్యపు ఘటనలు ఏవైతే ఉన్నాయో, స్త్రీలని మానభంగం చేస్తూ జై శ్రీరామ్ అని అరవమన్నారు. మీ రాముడు వచ్చి కాపాడుతాడో చూద్దామని చెప్పి వాళ్ళని అత్యాచారాలు చేస్తున్నప్పుడు అన్నటువంటి ఘటనలు జరిగినా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం అన్నది చాలా చాలా శోచనీయమైనటువంటి విషయం. అది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అలాగే మన కేరళలో కూడాను ఇవన్నీ కూడాను మనం వాళ్ళు చేస్తున్నటువంటి సంఘటనలకు, ఈ ఘటనలకు కేంద్ర ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ ఏంటి అన్నది నిజంగా మనం అనుకున్న స్థాయిలో జరగట్లేదని మాలాంటి వాళ్ళందరూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం మేము. కానీ ఏమన్నా కదిలే పరిస్థితి ఏమన్నా కనబడుతుందా? లక్షణం ఏమన్నారు? ఏమన్నా ఆలోచిస్తున్నట్టు ఏమన్నా కనిపిస్తుంది వాళ్ళకి? అసలు నాకు అట్లా ఏం కనిపించట్లేదు. ఎందుకంటే మోదీ గారు ఆయన ఇన్ఫాక్ట్ గత కొన్ని సంవత్సరాలుగా ఇంక్లూడింగ్ మన్మోహన్ సింగ్ ని కూడా కలుపుకుని చూస్తే కనుక గత కొన్ని సంవత్సరాలుగా అంత పెద్ద డెమోక్రసీని నమ్మేటువంటి వ్యక్తిని చూడలేదు. డెమోక్రసీ అన్నది ప్రజల బాగు కోసం చూడాలి. ఎప్పుడు ప్రజల బాగు లేదో అప్పుడు డెమోక్రసీని పక్కన పెట్టవలసిన ఆవశ్యకత రావచ్చు. కొన్ని ఎమర్జెన్సీ పవర్స్ తీసుకోవాలి. అంటే నేను ఎమర్జెన్సీ డిక్లేర్ చేయమని చెప్పట్లేదు, కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధికారాలను వినియోగం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అటువంటి అవసరం వచ్చినా కానీ మోదీ ప్రభుత్వం ఏం చేయట్లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వాలన్నిటి యొక్క హిస్టరీ మనం చూసామంటే అతి తక్కువ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మోదీ ప్రభుత్వం. ఎన్నో ఘటనలో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నా ఈయన స్పందించలేదు. కాబట్టి ఇప్పుడు ఏదో స్పెషల్గా చేస్తారో నేను అనుకోవట్లేదు. వాళ్ళ గవర్నర్లు చూడండి, ఈరోజు మన తమిళ్ సాయిని ఎలా కేసీఆర్ గారు ఎలా అవమానించారో మనం చూసాం మనం. అలాగే అక్కడ తమిళనాడులో రవి గవర్నర్ని మన డిఎంకే ఎలా అవమానిస్తుందో చూస్తున్నాం మనం. అలాగే మనకు బెంగాల్ ఎలా అవమానిస్తుందో చూస్తున్నాం మనం. మనకు ఎస్టాబ్లిష్ సంస్థలని వీటిని అవమానిస్తున్న కేంద్ర ప్రభుత్వం దానికి స్పందించకపోకుండా వాళ్ళని వాళ్ళ మానానికి వదిలేస్తే పరిస్థితి ఏమవుతుంది? ఈరోజు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ని వాళ్ళు కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఎలా ఏం చేస్తుందో మనం చూసాం కదా. సో అందుకని ఇవన్నీ కూడాను కేంద్ర ప్రభుత్వం దగ్గర అక్కడి నుంచి రావాల్సిన స్పందన రావట్లేదు అని మేమందరూ కూడా వాపోతున్నాము. అన్ఫార్చునేట్లీ నాకు అటువంటి సూచనలు కూడా ఏమీ కనిపించట్లేదు. బహుశా వీళ్ళు మారతారని నేను అనుకోవట్లేదు. గత 10 సంవత్సరాల్లో చేయండి, ఇప్పుడు ఎందుకు చేస్తారు? గత 10 సంవత్సరాల్లో వీళ్ళకి కంప్లీట్ మెజారిటీ ఉండి ఏం చేయలేదు. ఇప్పుడు 2 కర్రల ఆధారంగా వీళ్ళు నడవాలి కాబట్టి వాళ్ళు మరి చేయనిస్తారా అనేది పెద్ద ప్రశ్న. కాబట్టి నాకైతే ఆశ లేదు. అన్ఫార్చునేట్లీ ఇటువంటి శక్తులను కంట్రోల్ చేయవలసిన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని నేను భావిస్తాను. ఫైనల్గా ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి చక్కబడినట్టేనా? అది అలాగే రగులుతూనే ఉంటుంది?
ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి ఇంకా చక్కపడలేదు. ఎందుకంటే మనకు చూస్తే కనుక అక్కడ చైనా యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నది అక్కడ. అలాగే అమెరికా కూడా వాళ్ళ చర్చిలు ఉన్నాయి. నాగాలాండ్లో ఫర్ ఇన్స్టెన్స్, నాగాలాండ్ కావచ్చు, మిజోరాం కావచ్చు, ఈవెన్ మణిపూర్లో కావచ్చు, ఇక్కడంతా కూడాను వీళ్ళ ఎవరైతే మన ఏమంటారంటే చర్చ్ ఉన్నదో, చర్చ్ కావచ్చు, వాళ్ళని చర్చిని వాడుకోవడము, అలాగే ఈ వేర్పాటువాదులకు అస్త్రాలు సప్లై చేయడం, ఇవన్నీ కూడా చైనా చేస్తున్నది. బార్డర్కి అటు ఇటు రెండు వైపులా ఉన్నటువంటి తెగలను వాళ్ళు రెచ్చగొట్టడము. కుకీలు ఫర్ ఇన్స్టెన్స్, కుకీలకు సంబంధించి మనకు అక్కడ ఏమంటారంటే చిన్ కుకీస్ అంటారు, మనకు మయన్మార్లో ఉన్నటువంటి వాళ్లకు అస్త్రాలన్నీ కూడా చైనా సప్లై చేస్తున్నది. ఆ అస్త్రాల ఆధారంగానే వాళ్ళు ఇక్కడ మైతీలను హింసించడము, మన సైన్యం మీద వాళ్ళు విరుచుకుపడము, దాడులు చేయడము, మన అడవులన్నీ వాళ్ళు కబ్జా చేసుకోవడం అన్ని జరిగాయి. ఇప్పుడు క్రమేపీ మేఘాలయలో కూడా అటువంటి గాలులు వీస్తున్నాయి. మేఘాలయాలో కూడా ఇన్నర్ లైన్ పర్మిట్ కావాలి అని చెప్పేసి అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇన్నర్ లైన్ పర్మిట్ అన్నది ఒక వీసా లాంటిది. మన దేశంలో మనమే వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఈశాన్య రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలకు మీరు నేను వెళ్ళలేము. ఇన్నర్ లైన్ పర్మిట్ లేని అరుణాచల్కి వెళ్ళలేము, అలాగే మనకు మిజోరాం వెళ్ళలేము, అలాగే మనం మేఘాలయ ఈరోజు వెళ్ళలేము, ఇవన్నీ మణిపూర్ వెళ్ళలేము. ఇవన్నీ కూడాను ఇన్నర్ లైన్ పర్మిట్ అన్నటువంటి ఒక భయంకరమైనటువంటి రాక్షసిని ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. దాన్ని మనం అలాగే కొనసాగిస్తున్నాము. కాబట్టి అక్కడ ఒక కంప్లీట్గా శాంతి వస్తుందని నేను అనుకోను. భారత ప్రభుత్వం మోదీ వచ్చిన తర్వాత యాక్ట్ ఈస్ట్ పాలసీ దృష్ట్యా వాళ్ళు ఈ రోడ్లన్నీ వేసి అక్కడికి క్రమేపీ మియాన్మార్ గుండా థాయిలాండ్, లావోస్కి వెళ్ళడానికి కోసం అని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేశారు వాళ్ళు. కానీ అన్ఫార్చునేట్లీ మియాన్మార్లో ఇప్పుడు అస్థిరత ఉండడంతో, అక్కడ అంతర్యుద్ధాలు జరగడంతో దాని యొక్క ప్రభావం మనకు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఉన్నది. అక్కడి నుంచి చాలా మంది వలస వచ్చి ఇక్కడ మణిపూర్లోను, త్రిపుర, తర్వాత మనకు ఇతరత్ర ప్రాంతాల్లో రావడము, అలాగే రోహింగ్యాలు మయన్మార్ నుంచి చాలా మంది ఈశాన్య రాష్ట్రాల్లో రావడము, ఇవన్నీ కూడాను ఆ ప్రాంతాన్ని స్థిరంగా ఉంచట్లేదు. హేమంత్ బిశ్వ శర్మ కూడా చెప్పడం మనం విన్నాం. మనం 40% ఈరోజు ముస్లిం పాపులేషన్ వచ్చేసింది అస్సాంలో. మా ఉనికే ఉంటుందో లేదో అన్నటువంటి భయం మాకు వచ్చింది అని ఆయన చెప్పడం మనం విన్నాం మనం. కాబట్టి అక్కడ అస్థిరత అన్నది తొందరగా సమసిపోయేటువంటి సమస్య కాదది. సుదీర్ఘంగా ఇంకా కొంతకాలం జరుగుతుంది, ఉంటుంది. ఆర్టికల్ 370 గురించి అందరు మాట్లాడారు, కానీ ఆర్టికల్ 371 గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఆర్టికల్ 371 కూడా మనం తీసేయకపోతే అక్కడ పెట్టుబడులు రావు, అక్కడ ఇతరత్ర భారతదేశానికి సంబంధించినటువంటి మిగతా సంస్థలన్నీ అక్కడికి వెళ్ళలేవు. అక్కడికి వెళ్ళి మనం ఫర్ ఇన్స్టెన్స్ మీరు ఏదో సరస్వతి శిశు మందిర్ మిజోరాంలో పెట్టదలుచుకుంటే మీకు పర్మిషన్ రాదు, మీరు వెళ్ళలేరు అక్కడికి. కాబట్టి ఇటువంటివన్నీ ఉన్నంత వరకు కూడాను అక్కడ మార్పులు ఉండవు. అక్కడ వాడు డెవలప్మెంట్ ఉండదు. కాబట్టి వాళ్ళు వేర్పాటువాదంతోనే వాళ్ళు నడుస్తూ ఉంటారు. అన్ఫార్చునేట్లీ భారత ప్రభుత్వం ఈ విషయంలో బహుశా మార్పు తీసుకురావాల్సింది. గత ప్రభుత్వాలు చేసిన దాంట్లో ఈ ప్రభుత్వం ఏమీ మార్పు తీసుకురాలేదు, స్టేటస్ కో మెయింటైన్ చేశారు. కాబట్టి మీరు రక్షణ పరంగా ఎంత సైన్యాన్ని పెట్టినా కానీ కూడా అల్టిమేట్గా సామాజిక విషయాన్ని సామాజిక దృష్ట్యా, సామాజిక కోణంలోనే దాన్ని పరిష్కరించాలి. కాబట్టి ఆ విషయంలో తప్పకుండా మనకు ఎటువంటి పరిష్కారం రాలేదని మనం భావించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే దేశం మీద కుట్రలు కళ్ళెదురుగుండానే జరుగుతున్నాయి. కానీ ఆ కళ్ళెదురుగుండా జరుగుతున్న కుట్రలకి పరిష్కారమే ప్రజలు కోరుకుంటున్నటువంటి రూట్లో ఉందా లేదా అన్నదే ప్రశ్న. మోడీ సర్కార్ మరింత చొరవతో దూకుడుగా వెళ్ళాలని జాతీయవాదులే కోరుకుంటున్నటువంటి సందర్భంలో మరి మోడీ సర్కార్ ఏం చేస్తుందో చూడాలి.